F2, F3, ఓరిదేవుడా లాంటి ఎంటర్టైనర్స్ తో నవ్వించే పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన వెక్టర్ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత ఉరమాస్ యాక్షన్ అవతారంలో సైంధవ్ గా రాబోతున్నాడు. నారపలు సీరియస్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది ఓటీటీ రిలీజ్ కావడంతో అభిమానులంతగా సంతృప్తి చెందలేదు. బిగ్ స్క్రీన్ మీద గణేష్ ని మించిన విశ్వరూపాన్ని ఆశిస్తున్నారు. అందుకే శైలేష్ కరణ్ దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ మీద ప్రాజెక్టు ప్రారంభం నుంచే అంచనాలు నెలకొని ఉన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. గారాల కూతురే ప్రాణంగా బ్రతికి సైంధవ్ అలియాస్ వెంకటేష్ తనకి లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఓ రోజు స్కూల్లో పాప హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అది ప్రమాదకరమైన నరాల వ్యాధిని, బ్రతకాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ వేయాలని డాక్టర్స్ చెప్తారు. అప్పటిదాకా శాంతంగా జీవితాన్ని గడుపుతున్న సైంధవ్ హింసాత్మకమైన తన గతాన్ని తవ్వుతాడు. ఈ క్రమంలోనే మెడికల్ వ్యాపారంలో ఉన్న పాత శత్రువులు నవాజుద్దీన్ సిద్దికి, ముఖేష్ ఋషిలతో తలపడాల్సి వస్తుంది. మనుషులను నల్లుల కంటే దారుణంగా చంపే పరిస్థితి వస్తుంది. అదేలాగో థియేటర్లోనే చూడాలి. విజువల్స్ మొత్తం యాక్షన్ కంటెంట్ తో నిండిపోయాయి. ఫ్యాన్స్ అంచనాలకు మించి వెంకటేష్ చేసే రక్తపాతం మామూలుగా లేదు. స్టోరీని దాచకుండా ట్రైలర్ లోనే రివీల్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇంత సీరియస్ సబ్జెక్ట్ ని కమర్షియల్ కోటింగ్ లో చెప్పే ప్రయత్నం చేయటం సాహసమే. శ్రద్ధ, శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియాలతో పాటు నవాజుద్దీన్ సిద్దికల క్యారెక్టర్లు మంచి ఇంటెన్స్ తో కనిపిస్తున్నాయి. మణికందన్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం రెండూ ఎలివేట్ అయ్యాయి. సరిగ్గా ఇంకో 10 రోజుల్లో తెర మీద సైంధవ్ ఊచకోత మొదలవుతుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళంలో కూడా విడుదలవ్వబోతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. చాలా కాలం తర్వాత వెంకటేష్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఆసక్తి ఎదురు చూసేలా చేసింది చిత్రం. దానికి తోడు హిట్ సిరీస్ తో వరుసగా విజయాలను అందుకున్న శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ కి అటు వెంకటేష్ ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు, ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తన కూతుర్ని బ్రతికించుకోవడం కోసం తాపత్రయం పడే తండ్రి పాత్రలో ఇందులో వెంకటేష్ కనిపించబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఆయన కూతురు బ్రతకాలంటే దాదాపుగా 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ అవసరం ఉంటుందని డాక్టర్లు చెప్తారు. ఒక ఇంజెక్షన్ ధర 17 కోట్ల. ఇది మరీ విచిత్రంగా ఉంది, అతి అనిపించట్లేదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నిజంగానే జోల్ గెమ్స్మా అనే అరుదైన వ్యాధి తగ్గాలంటే ఒక ఇంజెక్షన్ డోస్ కి 17 కోట్ల రూపాయలు అవుతుందట. ఇకపోతే ఈ ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మొత్తం జాన్ విక్ మూవీ సిరీస్ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ఒక షాట్ లో విలన్ నోట్లో గన్ పెట్టి కాలిస్తే శరీరం రోపులకు చొచ్చుకుపోయి కింద నుండి బుల్లెట్ వస్తుంది. ఈ షాట్ అదిరిపోతుందని చెప్పాలి. అలా ఈ ట్రైలర్ లో చాలా షాట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హాట్ హీరోయిన్ ఆండ్రియా జెరెమియా విలన్ రోల్ లో నటించగా తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.